సన్నిద్దాం కనుక దయచేసి ముందుకు ప్రభు పమ్మి మాధురి రావాలని కోరుతున్నాను. మందిరాన్ని చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇందాక నిస్సి కూడా చెప్పింది, గతంలో నేను వచ్చాను అప్పటికిప్పటికి ఎంతో మార్పు కనబడుతుందని. ఈ యొక్క ఇంజనీర్ లాగా ఇక్కడ పనిచేశాడు. ఈ యొక్క రినోవేషన్ చేసినప్పుడు ప్రతి బిట్ ప్రతిదీ తను దగ్గరుండి ఈ యొక్క మందిరాన్ని అందంగా తయారు చేయటమే కాకుండా లైవ్ కార్యక్రమాలు, ఢిల్లీలో తను పైలట్ ట్రైనింగ్ చదువుతూ 5 గంటలు 3 గంటలు 7 గంటలు ఒకరోజు 9 గంటలు కంటిన్యూగా ఫోన్లో ఉండి ఇక్కడ అంతా ఆపరేషన్ చేశారు. ఫ్రైడే లైవ్ ఏదైనా స్పెషల్ మీటింగ్స్ లైవ్ వస్తున్నప్పుడు తేడా ఉంటే ఇంట్లో చూసి వెంటనే పరిగెత్తుకొని వచ్చి కూర్చొని ఇక్కడ లైవ్ని సెట్ చేసేవాడు. చిన్ననాటి నుండి గొప్ప పరిచర్య భారము కలిగిన బిడ్డలను దేవుడు నాకు 7గురినిచ్చారు. నా కుమారునికి ప్రత్యేకమైన వరాన్ని ఇచ్చారు. చెప్పాను కదా, 9 ఏండ్ల నుండే 7 ఏండ్ల నుండే మా వెనక నిలబడి కీబోర్డ్ ప్లే చేసేవాడు. ఇదే నా గ్రేట్ మ్యూజిషియన్గా దేవుడు ఒక గిఫ్ట్ని ఇచ్చాడు. ఎక్కడ ట్రైనింగ్కి వెళ్ళలేదు, కేవలం మందిరంలోనే నా బిడ్డలు మరి తను మ్యూజిక్ నేర్చుకొని గొప్ప మ్యూజిషియన్గా పేరును గాంచాడు. నా 6 కుమార్తెలు సండే స్కూల్ VBS తీసుకొని ఇది నా గొప్ప సేవకులుగా దేవుడు, ఇది చూస్తే మీకు చిన్న మందిరంగా కనబడవచ్చు. ఈ మరణాత మందిరం మహిమ మందిరం. హల్లెలూయా. మా జీవితాల్లోనే కాదు, మీ అందరి జీవితాల్లో కూడా ఎన్నెన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. మా కుమారుడు పాట పాడుచుండగా మనము ఆలకిద్దాం, తర్వాత దేవుని వాక్యానికి వెళదాం. ప్రైజ్ ది లార్డ్. మీ కోరిక నెరవేర్చాను అనుకుంటున్నాను ఈరోజు. మరి మారనాథ చర్చ్కి ఎలా వెల్కమ్ చేస్తారండి? మారనాథ చర్చ్ వెల్కమింగ్ ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మరి చాలా సంతోషం. ఈరోజు మరి ఫ్లైట్ నేను చేసుకొని ఇక్కడికి వచ్చాను. చాలా టయర్డ్గా ఉన్నాను. ముఖానికి బాగా పౌడర్ రాసుకున్నా కాబట్టి తెలియట్లేదు మీకు, కానీ చాలా టయర్డ్గా ఉన్నాను. బట్ నేను ఈ సంఘంలో నాకు చాలా కనెక్షన్ ఉంది. చాలా కనెక్షన్ ఉంది. ఎన్నో సంఘాల్లో కీబోర్డ్ ప్లే చేసేవాడిని, లైక్ బ్రదర్ ఆనోక్ ఆల్సో. ఒకటే ప్యాషన్ వీఆర్ షేరింగ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషమైంది వినటానికి. మరి ఎన్నో సంఘాలు కీబోర్డ్ ప్లే చేసినా కానీ నా మనసంతా ఇక్కడనే ఉండేదన్నమాట. ఈ సంఘానికి ఏమి చేద్దాము, ఎలా డెవలప్ చేద్దాము, ఇంకేం చేద్దాము. అందుకోసం ఉన్న చిన్న స్థలంలో ఏదో నాకు తోచింది నేను చేశాను. నాకు తెలుసు చాలామందికి నచ్చలేదని, పర్లేదు, నాకు నచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సంఘంలోనే పెరిగాను నేను, ఈ సంఘంలోనే ఇంచుమించు పుట్టాను అనుకోండి, ఎందుకంటే మా ఇల్లు ఇక్కడనే కాబట్టి. సో ఈ సంఘము మెయిన్ నాకు ఏమి ఇచ్చింది అని అంటే ఒక మంచి గిఫ్ట్ని ఇచ్చింది నాకు. అదేంటి తెలుసా? నేను ఇక్కడనే కీబోర్డ్ ప్లే చేసేవాడిని, ఏది రాదు. కీబోర్డ్ ఎవరు నేర్పించలేదు నాకు. ఐ డోంట్ నో హౌ టు ప్లే కీబోర్డ్. సో మమ్మీ, మీరందరూ, విజయలక్ష్మి ఆంటీ, విజయ్ ఆంటీ, వీళ్ళందరూ ఇక్కడ నించొని ఉంటే వెనకాల కీబోర్డ్ పెట్టుకొని 3 కీస్ ఇరిగిపోయి ఉండేవి. ఇరిగిపోయిన కీబోర్డ్ తోటి ఒకటే కార్డు నొక్కుతూ ఉండేవాడిని అనమాట. నొక్కినప్పుడు నేను అనుకునేవాడిని, దేవన్న కీబోర్డ్ రాదు, ఒకటే కార్డ్ వచ్చు, అంటే ఒకటే కీ వచ్చు, దాంట్లోనే వీళ్ళు పాడేలా చేయండి నాయన అని మమ్మీ వాళ్ళు అడ్డుగా ఉండే. నేను మోకరించి ప్రార్థన చేసేవాడిని అనమాట. మరి ఆ రోజు అదే కార్డ్లో పాడటం జరిగింది. చాలా సంతోషమైంది. మరి ఈ సంఘములో నేను ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
చిన్ని సంఘమే కావచ్చు, కానీ ఎంతోమంది ఆశీర్వదింపబడ్డారు ఈ సంఘంలో. ఎంతోమంది ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రతి వారు ఆశీర్వదింపబడ్డారు. సంఘం చిన్నదే అవ్వచ్చు, కానీ దేవుని ఘనత, దేవుని మహిమపరిచే విధంగా చాలా ఆత్మ ఈ సంఘంలో ఉన్నది. హల్లెలూయా.